హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మాట్సురి షింజు కోపంతో రగిలిపోతూ కోనహామరుని అటాక్ చేయడంతో షేకమారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని తనపై మాట్సురికున్న ఫీలింగ్స్ని వాడుకుంటూ కోనహామరు ఒక పెద్ద జైంట్ రసింగన్ బరాజ్తో మాట్సురిని దెబ్బతీస్తాడు. కానీ అయినా అంతం కాని మాట్సురి కోనహామరుపై కోపంతో అటాక్ చేస్తుంది. మరో పక్క ర్యూని అడ్డుకుంటున్న శారదా టీం దగ్గర ర్యూ తన ఎబిలిటీతో అందరినీ బంధించి యోడోని తీవ్రంగా గాయపరుస్తాడు. అలా చనిపోతున్న యోడో ఒక మంచి ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడంతో దానికి కనెక్ట్ అయిన శారదా తనలో ఉన్న మాంగెక్యో షారింగన్ని ఎవేకెన్ చేసుకొని ర్యూతో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందుగా మీ అందరికీ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, సెన్సే లాస్ట్ వీడియోలో వీక్కి ఒక్క వీడియో అయినా పెడతానని చెప్పారు కదా, మళ్ళీ ఏం పెట్టట్లేదేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు నా జాబ్లో కొత్తగా నైట్ షిఫ్ట్స్ కూడా వేయడం వల్ల అస్సలు టైం సరిపోవట్లేదు. అయినా కూడా సోలో లెవెలింగ్ సీజన్ 2 ఇంకా డీమన్ స్లేయర్ ఎపిసోడ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నా. కాబట్టి నెక్స్ట్ డీమన్ స్లేయర్ ఎపిసోడ్స్ అప్లోడ్ చేసి సీజన్ 1ని కంప్లీట్ చేసేసి సోలో లెవెలింగ్ సీజన్ 2ని కవర్ చేద్దాం. ఇంకా మన యానిమే అప్డేట్స్కి వస్తే మనందరికీ ఒక గుడ్ న్యూస్. బోరుటో యానిమే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందా అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరి కోసం బోరుటో యానిమే తిరిగి రాబోతుందని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఇకపోతే అటాక్ ఆన్ టైటన్ ఫ్యాన్స్ కోసం అటాక్ ఆన్ టైటన్ ఫస్ట్ 3 సీజన్స్ ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా అటాక్ ఆన్ టైటన్ లాస్ట్ అటాక్ మూవీ ఇప్పుడు క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి థియేటర్స్లో ఎవరైనా మిస్ చేసుంటే మిస్ కాకుండా వెళ్ళి చూసేయండి. ఇకపోతే జోజోస్ బిజార్ అడ్వెంచర్ యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. జోజోస్ బిజార్ అడ్వెంచర్ పార్ట్ 7 అయిన స్టీల్ బాల్ రన్ త్వరలో యానిమేట్ చేస్తామని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంకా యానిమే మూవీస్కి వస్తే మై హీరో అకాడమియా యూఆర్ నెక్స్ట్ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అలానే మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ని అక్టోబర్లో రిలీజ్ చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఇంకా మన యానిమే ఫ్యాన్స్కి కొన్ని బ్యాడ్ న్యూస్లు కూడా ఉన్నాయి. అమెరికాలో ట్రంప్ వచ్చి టారిఫ్లు పెట్టడం వల్ల యానిమే మూవీస్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఇందులో మనం చేసేదేం లేదు కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా ఆఖరిగా మన ప్రపంచంలో పాపాలు పెరగడంతో గాడ్స్ అందరూ కలిసి వరల్డ్ని డిస్ట్రాయ్ చేయడానికి డిసైడ్ అవుతారు. కానీ ఆఖరి ఛాన్స్ ఇవ్వడానికి మనుషులలో స్ట్రాంగెస్ట్ 13 ఫైటర్స్ని 13 గాడ్స్తో ఫైట్ చేసేలా రాగ్నరాక్ అనే టోర్నమెంట్ పెడతారు. ఇందులో ముందు 7 మ్యాచెస్ మనుషులు గెలిస్తే ఈ ప్రపంచానికి మరొక ఛాన్స్ ఇవ్వడానికి డిసైడ్ అవుతారు. కాబట్టి హ్యూమానిటీ స్ట్రాంగెస్ట్ ఫైటర్స్ మనకి తెలిసిన గ్రీక్, నార్స్ ఇంకా ఇండియన్ గాడ్స్తో చేసే అద్భుతమైన యాక్షన్ సీన్స్ని మీరు చూడాలనుకుంటే మీరు ఈ యానిమేని అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ యానిమే పేరు రికార్డ్ ఆఫ్ రాగ్నరాక్. ఈ యానిమే ఇప్పటి వరకు 2 సీజన్స్ 27 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకొని 3rd సీజన్ని కూడా అనౌన్స్ చేసుకుంది. ఈ యానిమేలో కేవలం ఫైట్స్ ఇంకా ఎలివేషన్ సీన్సే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి యాక్షన్ యానిమే లవర్స్కి ఇది ఒక పండగే. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే శారదా తన మాంగెక్యో షారింగన్ని ఎవేకెన్ చేయడంతో తన మైండ్లో రన్ అవుతున్న సీన్స్ అన్నీ మనకి రివీల్ అవుతాయి. నా వరకు వస్తే హోకాగే అవ్వడమే నా కళ. లార్డ్ 7th లాంటి గొప్ప హోకాగే అవ్వాలనుకుంటున్నా. నిజమా శారదా? నీకు చాలా గొప్ప కళలున్నాయి. నాకు మాత్రం ఒక మంచి బాయ్ ఫ్రెండ్ దొరికితే చాలు. పర్లేదులే, ఎవరి కళలు వాళ్ళకుంటాయి. శారదా, నా కళ ఏంటో తెలుసా? మీ నాన్న లాంటి గొప్ప షినోబి అవ్వాలి. నువ్వు హోకాగే అవుతానని చెప్పావు కదా, అయితే నేను నిన్ను కాపాడుతూ నీకు సపోర్ట్ చేసే షాడో హోకాగే అవుతా. బోరుటో చాలా మంది అమ్మాయిలతో మాట్లాడటం నీకు ఇబ్బందిగా అనిపించదా? నాకు అది అస్సలు నచ్చదు. నా వరకు ఒక హోకాగే అంటే విలేజ్లో అందరినీ తన సొంత కుటుంబంలా చూసుకుంటూ కాపాడుకోవాలి. లార్డ్ 7th, నేను మీలా ఒక గొప్ప షినోబిని కాదు. కాబట్టి అందుకే నేను అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ నా టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఏదో ఒకరోజు
ఈ విలేజ్ భవిష్యత్తుని కాపాడి మీలాగే ఒక గొప్ప షినోబీనవుతాను అని అనుకున్నా. కానీ నన్ను కాపాడే ప్రయత్నంలో నా ప్రాణ స్నేహితుడు గాయపడి తన కంటిని కోల్పోయాడు. అడ్డు తప్పుకో శారదా, ఇంకెన్నిసార్లు నా దారి కట్టొస్తావు? లార్డ్ సెవెంత్ ఎక్కడున్నారో మనం ట్రాక్ చేయలేకపోతున్నాం. ఒకవేళ ఆయనని బోరుటో చంపేసి ఉండొచ్చు. వాడెక్కడున్నా నేనే కనిపెడతా. శారదా, నేనిక వెళ్తున్నా. ఆ బోరుటో గడి చావు నా చేతిలోనే. మిట్సుకి, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అందరూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? వాడి కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నిజం చెప్పాలంటే ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు. వాడి ప్రాణ స్నేహితుడు కవాకిని బోరుటో చంపడానికి ప్రయత్నించాడు కదా, అలానే నారుటో ఇంకా హైనాటాని కూడా. మీరేం మాట్లాడుతున్నారు పాప? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ అందరికీ ఏమైంది? ఈ గందరగోళం మొత్తానికి కారణం ఒకవేళ ఏడానే అయ్యుండొచ్చు. తనకి తన ఎబిలిటీతో అందరినీ కంట్రోల్ చేసే శక్తి ఉంది. అలానే అందరి జ్ఞాపకాల్ని మార్చుండొచ్చు. ఇందాక వరకు అందరూ కవాకి వెంట పడేవారు, కానీ సడన్ గా ఒక్క క్షణంలో అందరూ ఇప్పుడు బోరుటో కోసం వెతుకుతున్నారు. అవును, ఇలాంటిది చేయడం సహజంగా అసాధ్యం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక షింజుట్సు ఎబిలిటీ అయ్యుండొచ్చు. తను ప్రేమిస్తున్న కవాకిని కాపాడుకోవడానికి ఏడానే ఇది చేసుండొచ్చు. నాకదే జరిగినట్టు అనిపిస్తుంది. ఇది చాలా క్రూరం. ఎందుకని బోరుటోకే ఎప్పుడు ఇలా జరుగుతుంది అంటూ తను ప్రేమించినా, తనని కాపాడతానని ధైర్యం చెప్పినా, తన కోసం తన కంటిని కూడా కోల్పోయిన బోరుటోకి ఇలా జరగడం వల్ల వచ్చిన తీవ్రమైన బాధలో శారద మొట్టమొదటిసారి తన మాంగెక్యో షారింగన్ని ఏవేకం చేసుకుంటుంది. మాంగెక్యో షారింగన్నా? షారింగన్ తర్వాత ఉజిహాలు పొందగలిగే సరికొత్త శక్తి అది. ఊహించలేని తీవ్రమైన షాక్ లేదా బాధ వల్ల ఇది మేల్కొంటుంది. ఏదో జరగరాని ఘోరమైన సంఘటన జరిగింది. మనలాంటి సాధారణమైన మనుషులు అర్థం చేసుకోలేనిది. పాపా, బోరుటో ఏ తప్పు చెయ్యలేదు. తను లార్డ్ సెవెంత్ని చంపే ఛాన్సే లేదు. మీరందరూ మోసపోతున్నారు. నాతో తను అలా చెప్పింది. నా కూతురు అలా చెప్పిందంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. నా వరకు వస్తే తను మాంగెక్యో షారింగర్ని ఏవేకం చేసుకోవడం తను నిజం చెప్తుందని చెప్పే ఆధారం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని అడ్డుకోవాలంటే తనలో దాగున్న శక్తి మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ చూస్తుంటే తను మాంగెక్యో షారింగర్ని ఏవేకం చేసినట్టు శారదాకు కూడా తెలిసినట్టు లేదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆ టైం వస్తుంది. తనలో దాగున్న శక్తిని తను సొంతం చేసుకునే టైం. అప్పుడు తనకి అన్నీ అర్థమవుతాయి. తన పూర్తి శక్తి ఏంటో, ఇంకా దానితో తను ఏం చెయ్యగలదో అనడంతో మనం తిరిగి మాంగెక్యో షారింగన్ని ఏవేకం చేసిన శారదా దగ్గరికి వస్తాం. శారదా తనలో ఉన్న ఫీలింగ్స్ని గుర్తు చేసుకుంటూ తన ఎబిలిటీని అర్థం చేసుకుంటుండగా అందరూ శారదా ఎబిలిటీ వల్ల ఫామ్ అయిన ఆ బ్లాక్ స్పియర్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ర్యూ అయినా ఆగకుండా మళ్ళీ తన ఐరన్ శాండ్తో అటాక్ చేస్తే అసలు తన అటాక్ శారదాని టచ్ కూడా చేయకుండా ఆ బ్లాక్ స్పియర్లోకి మాయమైపోతుంది. అసలేంటా బ్లాక్ స్పియర్? శారదా ఉచిహా, అది నీ ఎబిలిటీయా? మిట్సుకి, యోడో ఇంకా ఆరాయని చూసుకో. ఇక వీడిని నాకు వదిలేయి. శారదా, నీ కళ్ళు కంగారు పడకు. ఇది నేను మేల్కొన్న సరికొత్త ఎబిలిటీ. కానీ ఇది ఎలా పనిచేస్తుందో నాకప్పుడే పూర్తిగా అర్థమైంది. నాకిది ఎలా జరుగుతుందో తెలియట్లేదు. కానీ చూస్తుంటే నేను చేసే ప్రతి అటాక్ ఆ బ్లాక్ స్పియర్లోకి వెళ్ళిపోతున్నట్టుంది. అయితే దీనిని ఎలా ఆపుతావు అంటూ ర్యూ మళ్ళీ తన ఐరన్ శాండ్తో స్పియర్కి తన అటాక్కి మధ్యలో శారదా ఉండేలా అటాక్ చేస్తాడు. ఆ స్పియర్ నా ప్రతి అటాక్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ నువ్వు ఆ దారిలో ఉంటే తప్పించుకోలేవు కదా అనుకుంటుండగా శారదా కూల్గా ఒక్క లుక్ వేసి వెనక్కి తిరిగి చూస్తే తన అటాక్ తననే అటాక్ చేస్తున్నట్టుగా ఆ అటాక్ ర్యూ వైపు దూసుకెళ్తుంది. ఏంటిది? ఆ స్పియర్ ఉన్న ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది అంటూ వెనక్కి తిరిగి చూసిన ర్యూ అక్కడున్న మరొక బ్లాక్ స్పియర్ని చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు. అయితే అలాంటిది ఇంకొకటి ఉందా? ఆ అటాక్ ని ఈ స్పియర్ లాక్కుంది. అయితే మొత్తం రెండున్నాయా? కాదు,
అసాధ్యం అంటూ తన చుట్టుపక్క ఉన్న ఏరియాని పూర్తిగా గమనించిన ర్యూ, ఏంటి ఇక్కడ కనీసం మొత్తం 4 స్పియర్స్ ఉన్నాయి అనుకుంటుండగా అంతా గమనిస్తున్న మిట్సుకి శారదా ఎబిలిటీ గురించి అర్థమవుతుంది. కానీ ఇదే టైంలో శారదా తన ఎబిలిటీని యాక్టివేట్ చేస్తే ర్యూ మెల్లగా గాల్లోకి ఎగిరిపోతుంటాడు. అలానే శారదా కూడా స్టైల్గా స్లో మోషన్లో గాల్లో నడుస్తూ ముందుకు సాగుతుంది. చా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు గాల్లో ఎగురుతున్నారు. నాకు అర్థమైంది, తన ఎబిలిటీ గ్రావిటీ అన్నమాట అంటుండగా ర్యూ తన ఐరన్ శాండ్తో నేలని పట్టుకొని కిందకి ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ శారదా ఎబిలిటీ ముందు అది అస్సలు పని చేయదు. ఆ స్పియర్స్ ఆకర్షణ శక్తిని కంట్రోల్ చేయగలుగుతున్నాయి. ర్యూ తను వాడుతున్న ఐరన్ శాండ్ ఇంకా శారదా వాటి వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. కానీ నేను, యోడో ఇంకా అరాయా దీనివల్ల ఎఫెక్ట్ అవ్వట్లేదు. అంటే తన ఎబిలిటీ ఎవరిని టార్గెట్ చేయాలో తనే ఎంచుకుంటుంది. ఇదే టైంలో గాల్లో ఉన్న ర్యూని ఒక స్పియర్ లాక్కోవడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి శక్తి? నా బాడీని ఆ స్పియర్ బలంగా లాగుతున్నట్టు అనిపిస్తుంది. చాలా కాలం నుంచి నేను పరిగెడుతూనే ఉన్నా. హోకాగే అవ్వాలనే నా కల నాకు చాలా దూరంగా అనిపించింది. కాబట్టి దానిని అందుకోవడం కోసం చాలానే పరిగెత్తా. నా జీవితంలో జరిగిన ఎన్నో ఘోరమైన సంఘటనలో నేనెప్పుడూ ఏం చెయ్యలేకపోయా. దీనిని ఒప్పుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ అప్పుడు నేను చాలా బలహీనంగా ఉన్నా. కానీ అప్పుడు నాకు అది ఒప్పుకోవడం నచ్చేది కాదు. కాబట్టి దాని నుంచి నేను దూరంగా పరిగెత్తా. సుమీరే ఫీలింగ్స్ నుంచి, నా మనసులో ఉన్న సంకోచనల నుంచి, బోరుటో మీద నాకున్న ఫీలింగ్స్ నుంచి దూరంగా పరిగెత్తా. అవన్నీ నాలో ఉన్న బలహీనతలని అనుకున్నా. కాబట్టి వాటిని దూరం పెట్టా. అలానే వాటితో పాటు నాలో దాగున్న ఈ శక్తిని కూడా దూరం పెట్టానని నాకు ముందే తెలుసు. ఇక నీ సొల్లాపుతావా? నన్నప్పుడే ఓడించేసినట్టు అప్పటినుంచి పొగరెక్కి వాగుతూనే ఉన్నావు అంటూ ర్యూ అటాక్ చేయడంతో శారదా చూసిన ఒక్క చూపుకి స్పియర్ గ్రావిటీ పూర్తిగా పెరగడంతో ర్యూ దానికి అంటుకుపోతాడు. ఎంత ట్రై చేసినా అస్సలు కదలలేకపోతాడు. ఇక నుంచి నేను పారిపోను. నీ నుంచి నువ్వు పారిపోతూ ఉంటే నీ ఎదురున్న నిజాన్ని నువ్వు ఎప్పటికీ ఎదుర్కోలేవు. కాపాడాలనుకున్న ఒక్కరిని కూడా కాపాడలేవు అంటుండగా ఇక తను శారదాను ఓడించే ఛాన్సే లేదని తెలుసుకున్న ర్యూ ఒక క్లా మాన్స్టర్ని రప్పించి దాని ద్వారా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ తన ఫింగర్స్ని పెట్టడానికి ట్రై చేస్తుంటే అది మనకి షింజు హైడౌట్లో ఉన్న బ్లాక్ బాక్స్ నుంచి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ శారదా గ్రావిటీని మరింత పెంచడంతో ర్యూ తన వేలుని కూడా కదపలేకపోతాడు. ఇదంతా గమనిస్తున్న జూరా ర్యూ ఉన్న ప్రమాదం గురించి తెలుసుకుంటాడు. చా, నా వేలు కూడా కదపలేకపోతున్నా. హోకాగే అవ్వడమే నాకు ఎప్పటి నుంచో ఉన్న కళ. కాబట్టి దానికి నేను తీసుకోవలసిన మొదటి అడుగు నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయడమే అంటూ మొట్టమొదటిసారి శారదా తన సరికొత్త ఎబిలిటీ మాంగెక్యో షారింగన్ ఓహిరుమేని వాడితే ఆ స్పియర్ గ్రావిటీ తీవ్రంగా పెరిగి ర్యూ నొప్పితో కేకలు పెడతాడు. కానీ ఆ ఫోర్స్ ఇంకా పెరిగి పెరిగి ఒక పెద్ద బ్లాస్ట్ అవ్వడంతో ర్యూ బాడీ ఎన్నో లక్షలు ముక్కలుగా బ్లాస్ట్ అయ్యి చెల్లా చెదరైపోతుంది. అలా తనలో ఉన్న చాక్రా అంతా వాడేయడంతో స్పృహ కోల్పోయి పడిపోబోతున్న శారదాని మిట్సుకి తన ఎబిలిటీతో పట్టుకొని సేఫ్గా కిందకి చేరుస్తాడు. తనలో ఉన్న చాక్రా అంతా వాడేయడంతో శారదా స్పృహ కోల్పోయినట్టుంది అంటుండగా వాళ్ళ చుట్టూ చెల్లా చెదిరైన ర్యూ మొక్కలు సడన్గా గాలిలో ఒక బంతి రూపంలో ఫామ్ అవుతూ టార్న్ బల్బ్ ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఏ నారుటో క్యారెక్టర్తో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సాయి యామనాకా. కాబట్టి
ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే జరిగిన ఫైట్ గురించి, శారదా తన మాంగెక్యో షారింగన్ని ఎవేకెన్ చేయడం గురించి ఏడా కాషిన్ కోజీ ఇంకా బోరుటోకి తెలియచేస్తుంది. అయితే తను విజయవంతంగా దానిని ఎవేకెన్ చేసిందా? ఈ ఫైట్ లో అన్నిటికంటే ముఖ్యంగా జరగాల్సిన సంఘటన తను దానిని పొందడమే. అన్నిటికంటే ముఖ్యమైనదా? పాపం దీనికోసం యోడో బలవ్వాల్సి వచ్చింది. అందులో మనం చెయ్యగలిగిందేం లేదు. శారదా శక్తి మేల్కోవడానికి యోడో త్యాగం అత్యవసరం. తన త్యాగం వృధా అవ్వలేదు. ఓయ్ కోజీ, ఒక్క సెకండ్ ఆగు. నాకు నిజం చెప్పు. శారదా తన మాంగెక్యో శక్తిని పొందినా అందరూ బతికే అవకాశం ఉన్న ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఎంతవరకు ఉంది? అది నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ నువ్వు వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నించుంటే శారదా ఆ శక్తిని ఎప్పటికీ పొందలేకపోయేది. అంటే నేను అక్కడికి వెళ్ళకపోతే నీకేం జరుగుతుందో తెలుసు. యోడోకి అలా జరుగుతుందని తెలిసినా నువ్వు నాకు దాని గురించి ఏం చెప్పలేదు ఎందుకు? నీకది చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. ఇంకా ఇప్పుడు నువ్వు అడుగుతున్న ప్రశ్నలు బట్టి నేను తీసుకున్న నిర్ణయం సరైనదని కన్ఫర్మ్ అయింది. మరి కొనహమరు సెన్సేకి ఏం జరగబోతుంది? తను మాట్సురిని ఓడించగలడా? మీ మౌనం సమాధానం కాదు కోజీ. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. నేను చెప్పేది విను బోరుటో. జూరా షింజులందరితో తన సెన్సెస్ ని పంచుకోగలడు. నువ్వు మాట్సురి దగ్గర ప్రత్యక్షమయ్యావంటే జూరాని నువ్వు వెంటనే కనిపెట్టేస్తాడు. అప్పుడు నువ్వు చనిపోతావు. ఇది నా ఎబిలిటీ ద్వారా నేను ఎన్నోసార్లు చూసా. ఇదే టైంలో కోనహామురుని అటాక్ చేస్తున్న మాట్సురి తన సగం బాడీ డిస్ట్రాయ్ అయిపోయినా కోనహామురు చేతుల్ని అటాక్ చేసి వాణ్ణి కదలకుండా చేస్తుంది. నా ప్రేమని అడ్డు పెట్టుకొని నన్ను మోసం చేస్తావా? రే నీచుడా, నిన్ను ఇంకా క్షమించే ప్రసక్తే లేదు. ఇక తన పని అయిపోయిందని కోనహామురు అనుకున్న నెక్స్ట్ సెకండ్లో మాట్సురి భుజానికి ఒక షురికెన్ దూసుకొచ్చి తగులుతుంది. ఏంటా అని తను వెనక్కి తిరిగి చూసే టైంకి మన హీరో బోరుటో మా సెంట్రీ ఇచ్చి అక్కడ ప్రత్యక్షమవుతాడు. దానితో అక్కడున్న మెటల్ పీస్ చూసిన కోనహామురుకి ముందుగా మిట్సుకి దీనిని వాడి బోరుటో టెలిపోర్ట్ అవ్వగలడని చెప్తూ దానిని అక్కడ వదిలిన సీన్ గుర్తుకొస్తుంది. ఇకంతే బోరుటో తన ముందు ప్రత్యక్షమయ్యాడని మాట్సురి తెలుసుకునే లోపు మన హీరో బోరుటో ఒక్క సెకండ్లో మాట్సురిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఆ మెంటల్ నా కొడుకు ఇప్పటి వరకు మనం పడిన కష్టమంతా వేస్ట్ చేయాలనుకుంటున్నాడా? అయితే నువ్వు బయటికొచ్చావా బోరుటో ఓట్సుట్సుకి అని జూరా చెప్పడంతో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ చాప్టర్లో ఏం జరగబోతుందో కాషిన్ కోజీ చెప్పినట్టే జూరా బోరుటోని చంపుతాడో లేదో, లేక బోరుటో జూరాని ఓడించగలుగుతాడో లేదో, లేక బోరుటోకి సాయం చేయడానికి ఎవరైనా వస్తారేమో నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోయే చాప్టర్లో చూసి తెలుసుకోవచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.